గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబడేటువంటి ఒక విద్యావేత్త, ప్రపంచంలోనే ఒక 18 రికార్డులు సాధించినటువంటి వారి ఇంట్రడక్షన్ అవసరం లేదు నిజానికి. వారు 6 డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, ఒక 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, 2 పిహెచ్డీలు డాక్టరేట్స్ కంప్లీట్ చేసుకొని, ఒక మేనేజ్మెంట్ గురువుగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. వారు ఎవరో కాదు, డాక్టర్ నారాయణ గారు. డాక్టర్ నారాయణ గారు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ మీద ఉన్న మక్కువతో వారు ఎన్నో కోర్సులను ఇంట్రడ్యూస్ చేసి చాలా డెడికేటెడ్గా డాక్టర్ నారాయణ కాలేజెస్ వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి నారాయణ కాలేజ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ ఏంటి, వాళ్ళలో స్టూడెంట్స్ ఎలా పైకి వస్తున్నారు, పేరెంట్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు అనేది నేను మాట్లాడతాను. నమస్తే అండి. నమస్తే అండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తే సార్, ఇది బీకామ్ కంప్యూటర్స్. అంటే జనరల్గా నాకున్న ఐడియా ప్రకారం ఏంటంటే, కంప్యూటర్స్ అంటే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ చేసిన కంప్యూటర్సే, కంప్యూటర్ మీద కూర్చున్న వాళ్ళు కంప్యూటరే, అదొక కంప్యూటర్ అనే అయిపోయింది. కానీ మీరు బీకామ్ కంప్యూటర్స్ అనేది నాకు తెలిసి ఇట్స్ అ వ్యాలిడ్ ఎంట్రీ ఫర్ ద కంప్యూటర్ కోర్సెస్ అని నా అభిప్రాయం సార్. ఇప్పుడు మన డాక్టర్ నారాయణ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్కి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ బీకామ్ అంటే రాష్ట్రం, దేశం, ప్రపంచం చాలా జనరల్గా తీసుకుంటుంది. చాలా జనరల్. బి అంటే బ్యాచులర్, కామ్ అంటే కామర్స్. కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే బీకామ్ని కామర్స్ సబ్జెక్ట్ అనేది ఓన్లీ 4 అకౌంట్స్ సబ్జెక్ట్ చెప్తే సరిపోతున్నారు. కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ 4 పేపర్లు చెప్పుకుంటే వీళ్ళకి 100 మార్క్స్ ఇప్పిస్తే ఓహో మేబీ బీకామ్లో ఫుల్ మార్క్స్ ఇప్పించాను. ఏం చేసుకుంటాం? టంగ్ క్లియర్కి కూడా పనికిరావు. 100 మార్క్స్ థియరీగా. కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ సబ్జెక్టు, ఇన్కమ్ ట్యాక్సే. కానీ పేర్లోనేమో టైటిల్నేమో కామర్స్ అని ఉంది. కామర్స్ అంటే బిజినెస్. ఈ బిజినెస్ గురించి ఎవరు చెప్పట్లే మనం. మనం బీబీఏని, బీకామ్ని రెండింటిని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్గా తీసుకెళ్తాం. వీళ్ళని కూడా బీకామ్ని కూడా 6 సెమిస్టర్స్ 3 ఇయర్స్కి 6 సెమిస్టర్. ఇందాక మనం చెప్పుకుంటే ఆటోమొబైల్స్, టెక్స్టైల్ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ ఫార్మా, 4th వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్, 5th బ్యావరేజీ, 6th ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్. అక్కడ ఆడిటింగ్, అక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్, అక్కడ ఇలా జరుగుతుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్. అలాగే ఆ సబ్జెక్ట్ని ఇండస్ట్రీలో తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంపెనీ ఎలా జరుగుతుంది. థియరీ చేతి బోర్డు మీద థియరీ చెప్తే లెక్చరర్ స్టూడెంట్ నోట్బుక్ రాసుకుంటాడు, బయట 4 సార్లు రాస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు. ఇదే ఎగ్జామ్లో వస్తుంది, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఏంటి సో వాట్ ఫుల్ మార్క్స్ వస్తాయి? వాడికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ తెలియదు, సబ్జెక్ట్ తెలుసు. మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ వేరు, రియలిస్టిక్ వేరు. ఇండస్ట్రీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎట్లా వాడుతున్నాము, కాస్ట్ అకౌంటింగ్ ఎట్లా వాడుతున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ యాక్టింగ్ అని. అలాగా వీడిని బీకామ్ స్టూడెంట్ని, కామర్స్ స్టూడెంట్ని, కంప్యూటర్ స్టూడెంట్ని తీసుకెళ్ళి కంపెనీలో నడిపిస్తే వాడికి ఇంకా అవసరం అంటే ఇంకా ఈ సబ్జెక్టులు తెలుసుకొని మార్క్స్ అవసరమా? మార్క్స్ వాడి అక్కడ చెప్తున్నాడు కదా సార్, జరిగితే సబ్జెక్ట్ వచ్చింది కదా, అది కదా సబ్జెక్టు. మార్క్స్ మన మార్క్స్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. ఇది నేను ఈ పాయింట్లో నాకు రీసెంట్గా తెలిసిన ఇది ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్, నేనేదో స్టోరీ చెప్పట్లేదు. ఒక పర్సన్ ఏం చేశాడు, ఫ్రమ్ వైజాగ్, ఈజ్ 10th పాస్, ఓకే, ఫైనాన్షియల్లీ పూర్ బ్యాక్గ్రౌండ్ అండి. తల్లిదండ్రులు ఏదో కూలీ నాలి చేసుకుంటారు. అది కూడా ఎలా చదివాడని ఇంటర్నెట్లో మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ సలహా తీసుకొని, ఏదో సపోర్ట్ తీసుకొని ఇంటర్నెట్లో చదువుకున్నాడు అన్నట్టు. తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళాడు. ఆయన ఇంటర్మీడియట్ వెళ్ళి కూడా ఏంటంటే ఒక డిగ్రీ బీసీఏ, ఎంసీఏ ఇట్లాంటి కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్ళకంటే కూడా నాలెడ్జ్ బాగా గెయిన్ చేశాడండి. ఓకే. బట్ మీరు అన్నట్టు క్వాలిఫికేషన్ 10th పాస్, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఓకే. మైక్రోసాఫ్ట్ జాబులు పడ్డాయి వరల్డ్ వైడ్. ఒకసారి వేసారు అన్నట్టు. వేస్తే మేబీ బిఫోర్ కరోనా ఇది. ఓకే. ఇండియాలో, చైనాలో ఇట్లా అన్నీ వేస్తే అప్లై చేశాడు నెట్లో. అది డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్ యూఎస్కి పోయింది. ఓకే. అన్నీ కరెక్ట్ చూసిండు, ఆయన ఏమేమి చేసిండు, ఏంటి అనే స్కిల్ సెట్ అన్నీ బాగున్నాయి. ఓకే. కరెక్ట్గా పైన చూసే వరకు ఏముంది, 10th పాస్, ఇంటర్మీడియట్ స్టడీ. ఓకే. ఇదేంద్ర బాబు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇది కరెక్ట్ లేదు అని వాడు ఏం చేసిందంటే, వీఆర్ సారీ, నీ అన్ని క్వాలిఫికేషన్స్ బాగున్నాయి, వీ అప్రిషియేట్ యూ, కానీ నీ క్వాలిఫికేషన్ ద్వారా మేము ఇవ్వలేవని వాడు మెయిల్ పెట్టాడు. ఇది హిందూలో వచ్చింది సార్ ఆర్టికల్. ఓకే. వస్తే అతనే మెయిల్ పెట్టాడు మళ్ళా,
నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆ, ఒక 30 డేస్ టైం ఇవ్వండి, మీరు నాకేం పే చేయాల్సిన అవసరం లేదు, ఆ. మీ ప్రాజెక్ట్ ఏమి ఇస్తారో నాకు ఇవ్వండి, నేను అది డెలివరీ చేస్తానా చూడండి. ఉమ్, ఇంకొక మాట, నేను 10th పాస్ అయ్యాను, ఫర్ ఇన్ఫర్మేషన్ మీ చైర్మన్ బిల్ గేట్స్ 10th కూడా ఫెయిల్ అయ్యిండు, ఉమ్, మరి ఆయన ఎట్లా కంపెనీ పెట్టిండు ఉమ్, అని క్వశ్చన్ వేసాడు ఇతను. ఉమ్. ఈవెన్ ఐఎమ్ పాస్ట్ మై 10th అండ్ డూయింగ్ ఇంటర్మీడియట్ బట్ యువర్ చైర్మన్ ఫెయిల్డ్ 10th క్లాస్, ఉమ్, ఈజ్ అ డ్రాప్డ్ అవుట్ స్టూడెంట్ ఉమ్. అని పెట్టగానే ఇమీడియట్ అది చైర్మన్ డెస్క్కి వెళ్ళి డిస్కషన్ చేసి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మొత్తం అమెరికాకు తీసుకెళ్తే ఈజ్ ఇన్ టాప్ పొజిషన్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఇన్ యుఎస్. గుడ్. మీరు చెప్తుంటే రీసెంట్గా నేను లాస్ట్ మంత్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తూముకుంట దగ్గర దేవరాయ అంచులు ఉంది. అవును. అతను కర్లాను మ్మ్. సోఫాస్ ఇది పరుపులు తయారవుతాయి కదా, అవును. అక్కడ పనిచేసి ఒక చిన్న షెడ్లో పెట్టుకున్నాడు. మ్మ్. అతని క్వాలిఫికేషన్ ఇమీడియట్గా 10th క్లాస్ ఫెయిల్. మ్మ్. నేను వెళ్తే సార్ మీరు ఇంత హై క్వాలిటీ పర్సన్ సార్ మీకు నమస్తే అంటే, ఎందుకు మీకు ఇంత హై క్వాలిటీ పర్సన్ అయినా కూడా ఈరోజు నీ కింద 100 మెంబర్స్ 30 crores వాళ్ళు అర్నింగ్ చేశారట. 30 కోట్లు సంపాదించాలంటే ఏ పీజీలు చేస్తే అన్ని కూడా సంపాదిస్తాడు. ఆయన చదివింది 10th క్లాసు, ఓ 10 సంవత్సరాల అనుభవం మీద ఇప్పుడు ఓన్గా పరుపులు తయారు చేస్తున్నాడు, కంపెనీ పెట్టి ఓన్గా సోఫాలు తయారు చేస్తున్నాడు. మన ఇన్స్టిట్యూట్కి సోఫా అవసరం ఉంటే వెళ్తే ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తే నేనే మా స్టూడెంట్స్ని మాకు ఇట్లా ఈడీ పొక్కుని ఉందండి, ఎంటర్ప్రెన్యూర్ పొక్కుని మీ దగ్గర తీసుకొస్తాను, హ్యాపీగా తీసుకురండి సార్ అని. అక్కడ అన్ని ట్రేడింగ్లు అన్ని ఈ సాఫ్ట్ డ్రింక్స్ ట్రేడింగ్లు అన్ని ఎట్లా జరుగుతున్నాయని మొత్తం వాళ్ళు చూసి వచ్చాను. అలాగా క్వాలిఫికేషను ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. ఎస్ సార్, మీరు అన్నట్టు స్కిల్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను జనరల్ తెలుసుకుంది ఏంటంటే అమెరికాలో మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే అతని పేరు రామిరెడ్డి కానీ ఆయన ఏదో జాన్సన్ అని పెట్టుకుంటాడు, రిజ్యూమ్ తయారీ చేస్తాడు, పెట్టేస్తే వాడు పేరు ఇవన్నీ ఏం చూడాడు, నీ స్కిల్ సెట్ చూస్తాడు, పని చేస్తున్నావు స్కిల్ ఉంటే పని పెట్టుకుంటాడు, లేకుంటే అది 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 కావాలి. ఆ బేస్ మర్చిపోతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పేరు పెట్టేసి థియరిటికల్ తీసుకెళ్ళి మేము ర్యాంకులు తీసుకొచ్చినాము, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ కంట్రీలు ఫస్ట్ ర్యాంకులు అంటే దేనికి వస్తాయి ఆ కంట్రీ? ఎగ్జాక్ట్లీ సార్, అన్ని థియరీ మీద డిపెండ్ మన ర్యాంక్స్ కదా అవి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నట్టు సార్ ఎలా ఉంటుందంటే కామన్ సెన్స్ అండ్ సిక్స్త్ సెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చాలా సంతోషం సార్. ఇప్పుడు మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ని చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో పోతున్నారు. నేను కూడా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సార్, మీతో డిస్కషన్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టుడే. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడుతుంటా, మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి ఫోటోలు పెట్టుకుంటారు తప్ప మీరు ఒక వాస్తవాన్ని గమనించి స్టూడెంట్ను పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు మీరు ఒక ఎంప్లాయ్మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నారు సార్. ఇది చాలా ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. ఇప్పుడు దీని ద్వారా వ్యూయర్స్ కూడా చెప్పేది ఏంటంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేసి మీరు పర్సనల్ కౌన్సిలింగ్కి రండి. ఎందుకంటే నేను వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు, ఎంతోమందితో మాట్లాడుతుంటారు, కానీ ఒక్కసారి డాక్టర్ నారాయణ గారి కాలేజ్కి రండి, మీరు కౌన్సిలర్స్తో మాట్లాడండి, మీ లైఫ్ చేంజ్ అవుతుందని తెలియజేస్తూ